పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్, సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి బ్రదరు, పిఠాపురం ఎమ్మెల్యే, హీరో పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి 'ఓజీ' సినిమాకి సంబంధించినటువంటి మూవీ దాన్ని మీకు చెప్పే ఉద్దేశం చేస్తాను. 'ఓజీని' ఎలా చెప్పాలనే దానికొచ్చినప్పుడు 'ఓజీ' అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని అంటారు. 'ఓజాస్ గంభీర్' అనేది సినిమాలో ఆయన పేరు. సో, ట్రోల్ చేసేది అట్లా ఉంచండి. ట్రోల్ చేస్తారు, ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి. మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇప్పుడు ఎన్‌డీఏ కూటమిలో ఉన్నాడు. సో, మూవీకి సంబంధించి ఇది ఒక గ్యాంగ్‌స్టర్ అంటే పార్ట్ 2 ఉండే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఒక గ్యాంగ్‌స్టర్ ఎలా వెళ్తాడు అనే దానికి సంబంధించింది. సో, జపాన్‌లో తను చేసినటువంటి దానికి సంబంధించి జపాన్‌లో ఒక యంగ్‌స్టర్స్‌గా, ఒక టీనేజర్‌గా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరిని అందరిని ఎల్లగొడితే సత్యదాద ఎవరైతే ఉన్నారో ఒక షిప్‌లో ఆ బంగారం అయన్నీ తీసుకొని వస్తా ఉంటుంటాడు. తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకుండా ఈ సముద్ర ప్రాంతం ముంబై కేంద్రంగా అక్కడ పోర్ట్‌ని కట్టి, ఆ పోర్ట్‌ని జేసేసి చాలామందికి ఉపాధి ఇచ్చే కార్యక్రమాన్ని సత్యదాద చేస్తాడు. దానికి మధ్యలో కొంతమందొచ్చి అటాక్ చేస్తే వాళ్ళందరిని హతమార్చి ముంబైని ఎస్టాబ్లిష్ జేయటానికి, అక్కడ ఎక్కువ మంది ఉపాధినియటానికి ఆ విధంగా జేస్తాడు హీరో పవన్ కళ్యాణ్. టీనేజ్ హీరో పవన్ కళ్యాణ్. చాలామంది 'అకిరానందన్‌ని' పెడితే బాగుండేది. కొత్త పిల్లగాడిని ఎవరినో పెట్టారు అనేది టీనేజ్ క్యారెక్టర్‌కి సంబంధించి అనేది ఉంది. సరే, భవిష్యత్తులో పెడతారేమో. డిప్యూటీ సీఎం కాబట్టి మరసలిస్తేనే పెట్టుండకపోవచ్చు. సో, అయిన తర్వాత సత్యదాదాకి ఇద్దరు కొడుకులు, పవన్ కళ్యాణ్‌తోని ముగ్గురు కొడుకులనే సారాంశం కనపడుతుంటది. ఓ సన్నివేశానికి సంబంధించి వచ్చినప్పుడు తనకి కమాండింగ్ రావట్లేదని సత్యదాదాకి పెద్ద కొడుకు హడావుడి చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గ్రిప్ తీసుకొచ్చుకోవడానికి, దాని మీద పెత్తనం చేయటం కోసం పెద్ద కొడుకు ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తన కొడుకు చేతుల్లోనే అంటే సత్యదాద మనవడి చేతుల్లోనే తెలియక చనిపోతాడు. అయితే దాన్ని హీరో ఓజాస్ గంభీర్ తన మీద వేసుకొని తను వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది. సో, చివరిలో క్లైమాక్స్‌లో ఆ బాధ్యతలు తనకే అప్పచెప్తారు. ముంబైని చూసుకునే బాధ్యతనంతా తనకే అప్పచెప్తారు. సో, జపాన్‌కి, ముంబైకి మధ్య నడిచే బ్యాక్‌డ్రాప్‌లో ఒక గ్యాంగ్‌స్టర్‌కి సంబంధించినట్టు కథ. సుజిత్ డైరెక్టర్. సో, దీనికి సంబంధించిన పెట్టుబడులు ఇప్పటికే వచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. శాటిలైట్ హక్కులు గానీ, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ గానీ, నిర్మాతలు పెట్టినటువంటి పెట్టుబడి వచ్చినట్టుగా మనకి ఇప్పటికే అర్థమవుతుంది. సినిమా 5 మార్కులకి 4 మార్కులు ఇవ్వచ్చు. మీ టైము, మీ డబ్బులు వృధా కావు. మీ సమయం కూడా వృధా కాదు. సో, ఆ విధంగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సినిమా పాటలు లిమిటెడే ఉన్నాయి. సంగీతం తమన్ అనుకుంటాను. మ్యూజికల్ డైరెక్టర్ తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సెంటిమెంట్, గ్యాంగ్‌స్టర్స్‌కి సంబంధించి ఫ్యామిలీస్ ఉంటాయా అనేది ప్రశాంతంగా దాన్ని ఎంటర్‌టైన్‌మెంట్ కోణంలో చూడాలి. సో, సూపర్ డూపర్ హిట్ ఇది, బ్లాక్ బస్టర్ మూవీగా మన ముందుకొచ్చింది. చిరంజీవి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాని హిట్ చేస్తా ఉంటారని చెప్పక తప్పదు. సో, థియేటర్లు నిండిపోతా ఉన్నాయి. సహజంగానే రెండో తరానికి సంబంధించి వచ్చినప్పుడు చిరంజీవి, బాలకృష్ణ అట్లా చెప్పాల్సొస్తే మొదటి తరానికి సంబంధించి ఎన్టీఆర్, దాని తర్వాత అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు వీళ్ళందరూ ఒక టర్మ్ సంబంధించి వచ్చిన తర్వాత రెండో తరానికి సంబంధించి వచ్చినప్పుడు చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళొస్తారు. దాని తర్వాత తరానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు, ఇక తర్వాత వీళ్ళంతా వస్తారు. ఇక దాని తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా వస్తారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇది ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని గతంలో ఉండేది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీకి లాగా అయిపోయింది. చిరంజీవి డిప్యూటీ సీఎం, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా ఇది. పవన్ కళ్యాణ్‌కి ఓన్‌గా ఇమేజ్ ఉన్నది. తను పోటీ చేసినటువంటి అన్ని ఎమ్మెల్యే సీట్లు 14, 18 గెలిచినట్టున్నాడు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో, కేంద్రంలో కూడా అవకాశం ఉంటే మంత్రి పదవులు తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని మంచి సంబంధాలు కలిగింది వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే. నరేంద్ర మోడీ మీటింగ్ చెప్పి కూర్చున్న తర్వాత పవన్ కళ్యాణ్ మీటింగ్ చెప్పి వస్తుంటే ఫస్ట్ స్టార్ చాక్లెట్ ఇచ్చాడు. సో, అంటే దత్తపుత్రుడని ఆంధ్రాలో ప్రతిపక్షాలు గొడవ గగ్గోలు చేస్తూ ఉన్నాయి.
సో, ఏదున్నా అది బయట రాజకీయాలు. సినిమా నటులు రాజకీయ నాయకులు కావడం సహజంగా ఉన్నది. విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు గానీ, హీరోగా చేసినోళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధాన బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చిరంజీవి తమ్ముడు కావటం ఒకటైతే, పవన్ కళ్యాణ్ హీరో కావటం కూడా కలిసొచ్చింది. ఆ విధంగా ఓన్‌గా ఫాలోయింగ్ ఉండటం అనేది ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం చాలా రోజులు ఆ యాక్షన్ సన్నివేశాల కోసం, మార్షల్ ఆర్ట్స్ కోసం చాలా నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కొన్ని స్టంట్స్ నేర్చుకున్న వాటి నుంచి ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటిది మనం చూస్తుంటాం. యాక్షన్ సన్నివేశాలు మొదటి నుంచి చివరి దాకా యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. సో, అడల్ట్ మూవీయా, కుటుంబ కథా చిత్రం అంటే పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం నుంచి వచ్చినోళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆహ్, కుటుంబ కథా చిత్రంగానే యాంగిల్‌లోనే చూడొచ్చు. సో, ఆ కథలోకొస్తే మనం ఇందాకలే చెప్పుకున్నట్టుగా జపాన్‌లో నుంచి ఇదైతే అక్కడి నుంచి ఇది చేస్తే సత్యదాద ప్రకాష్ రాజ్ నుంచి ఇక్కడ ముంబై షిఫ్ట్ అవుతారాళ్ళు. అక్కడ దాన్ని సముద్ర మార్గంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి తీసుకొచ్చే బంగారం, బిస్కెట్లు, డబ్బుని జేసిస్తే ఆ అటాక్ నుంచి వాళ్ళందరూ హతమార్చి బొంబాయిలో ఒక పోర్ట్‌ని టీనేజ్ హీరో పవన్ కళ్యాణ్ నిలబెడతాడు. సో, సత్యదాదాకి ఇద్దరు కొడుకులు. తను మూడో కొడుకుగా భావిస్తాడు. సో, అక్కడ జరిగినటువంటి సంఘటనల రీత్యా అతను అక్కడి నుంచి వెళ్తాడు. సో, సత్యదాదాకి ఆపోనెంట్ పార్టీ మొదటి నుంచి ఇదవుతా ఉంటది. సో, ఫస్ట్ నుంచి చివరి దాకా ఫైట్ చేస్తా ఉంటాడు. ఒక దశలో సత్యదాదాని అటాక్ చేసి చంపేటువంటి ప్రయత్నం చేస్తే హీరో వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి రక్షిస్తాడు. సో, మార్షల్ ఆర్ట్స్, జపాన్, కుంగ్-ఫూకి సంబంధించింది. ఇంకా అదేవిధంగా గన్స్ ఇవన్నీ ఫస్ట్ నుంచి చివరి దాకా అంటే మాఫియా సినిమా, గ్యాంగ్‌స్టర్ సినిమాలు సహజంగా అట్లా ఉంటాయి. సో, ఆ విధంగానే ఉంటాయని తెలియజేసుకుంటా ఉన్నాను. సో, ఏదైతే ఉన్నదో ఫస్ట్ నుంచి చివరి దాకా యాక్షన్ సన్నివేశాలుంటాయి. ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో, కొంతకాలం అంటే ఒక 15 ఏళ్ల పాటు ముంబైకి దూరంగా బతుకుతాడు హీరో. సో, ఇక్కడ అనేక రకాల ఆయుధ స్మగ్లింగ్‌లు ఇయన్నీ జరుగుతుంటాయి. సో, ముంబై, జపాన్‌కి సంబంధించి ఇంటర్నేషనల్ మాఫియా డాన్ అనేక రకాల రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళతోని విలన్ని చంపటం క్లైమాక్స్‌గా మనకు కనపడ్డప్పటికీ కూడా అంటే సమాజంలో శాంతికి సెట్ చేయటం. సో, గ్యాంగ్‌స్టర్స్ మధ్య జరిగే యుద్ధాలు, గ్యాంగ్‌స్టర్‌లోనే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేది. సో, పోలీసోళ్ళు ఒక వర్గానికి ఎప్పుడు కొమ్ముగాయటం. సో, డబ్బులు తీసుకొని ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉండటం ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో, బయట రియల్ ప్రపంచం లాగానే ఇందులో కూడా మనకు కనిపిస్తాయి. ఇది ప్రేక్షకుల అనుకూలంగా ఇంట్రెస్ట్‌గా ఆసక్తిని గెలిపే విధంగా చూపించాడు డైరెక్టర్ సుజిత్. సో, సహజంగా ఇది హైదరాబాద్‌లో, ముంబైలో, జపాన్‌లో కొన్ని మంచి ప్లేస్‌లలో ఈ సినిమా షూట్ చేసినట్టుగా మనకు అర్థమవుతది. సెట్టింగ్స్ అవన్నీ మనం చూసినప్పుడు. సో, యాక్షన్ సన్నివేశాలు, తుపాకులు, గన్‌లు ఫస్ట్ నుంచి చివరి దాకా చాలా ఇదున్నది. సో, ఫైట్ మాస్టర్స్‌కి చాలా పనున్నట్టుగా అనిపిస్తుంటది దీనిలో. సో, కత్తి సాము, కర్ర సాములు మనకిక్కడ బాగా కనిపిస్తాయి. ఫస్ట్ నుంచి కత్తి కూడా కనిపిస్తుంటది పోస్టర్ మీద మనం చూసినప్పుడు. సో, ఇదిలా జరుగుతున్న క్రమంలో 15 ఏళ్ళు అంటే ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఇక్కడి నుంచి వేరే చోటుకెళ్ళిపోయి 15 సంవత్సరాలు వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో అక్కడ పెళ్లి చేసుకొని ఒక కూతుర్ని కంటాడు. సో, ఆ విధంగా జీవితంగా ఒక వెల్డింగ్ షెడ్ నడుపుకుంటూ ఆ విధంగా నడుపుతుంటాడు. సో, ఈ క్రమంలో అక్కడి నుంచి కాలొస్తే అంటే పవన్ కళ్యాణ్ భార్య సత్యదాద అడ్రస్‌కి లెటర్స్ రాస్తుంటే రిప్లై లెటర్స్ రాయరు వీళ్ళు. సో, ఆ విధంగా నడుస్తుంటది. సో, విలన్ గ్యాంగ్స్ పవన్ కళ్యాణ్ హీరో ఇవే కూతురు దాక్కుంటుంది. ఒక చోటగా దాచిపెడతారు. ఇక హీరోయిన్‌ని వీళ్ళందరిని చంపేస్తారు. సో, ఆ క్రమంలో ప్రేమ కోసం యుద్ధాన్ని వదిలేసినటువంటి హీరో, ప్రేమ చనిపోయిన తర్వాత మళ్ళీ యుద్ధాన్ని మొదలుపెడతాడు. సో, గ్యాంగ్‌స్టర్స్ మధ్యనే ఆ గ్రూపుల మధ్య లావాదేవీలు, అటాక్స్ ఇవన్నీ జరుగుతుంటాయి సహజంగా. గ్యాంగ్‌స్టర్స్, క్రిమినల్స్ జీవితాలంతా బాగుంటది. మంచిగా ముగిసిద్దని మనం చెప్పుకోలేం. ఈ విధంగా ఉంటదని తెలియజేసుకుంటూ, ఎప్పుడు పోలీస్ స్టేషన్‌లు, జైల్లు, కేసులు, బెదిరింపులు, థ్రెట్స్, క్రైమ్ రికార్డ్సే ఉంటాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఈ సినిమా దానికి అతీతమేం కాదు. సో, చూసేటోళ్ళకి ఇది ఉంటుంది కానీ క్రైమ్ వాళ్ళంతా కూడా నిత్యం కేసులు, పోలీస్ స్టేషన్‌లు, జైళ్ళు, కుటుంబాల ఎడబాట్లు, కుటుంబాల అస్థిరత, పేదరికం ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సో, కొన్ని కుటుంబాలు ఆ గ్యాంగ్‌స్టర్స్ వల్ల కొన్ని కుటుంబాలు బాగుంటే చెప్పలేం కానీ క్రైమ్ రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళని పోలీసోళ్ళు, ప్రభుత్వం అంత వదిలిపెట్టిద్దని మనం అనుకోలేము. సో, ఆ విధంగా ఈ మూవీలో కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను.
సో సోదరులారా, సోదరీమణులారా, ఇంకా పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్, లైట్ గడ్డం అవన్నీ మనకి అట్రాక్టివ్‌గా అనిపిస్తాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ మూవీకి సంబంధించి బావుంది. వీలుంటే తప్పకుండా చూడండి. సో తన భార్యను చంపి, తన వాళ్ళ అంటే సత్యదాదా కొడుకులిద్దరిని చంపేసి సో ఏదైతే ఉన్నదో ఆ సత్యదాదా ఫోర్ట్‌ను గూడా కబ్జా జేసేసి ఎవరైతే ఉన్నారో దుర్మార్గులకి, దుష్టులకి, అక్రమ వ్యాపారస్తులకి, మాఫియాలకి అప్పజెప్పటం ఉద్దేశంలో ఉన్నటువంటి సందర్భంలో సత్యదాదా హీరో ఎంటర్ అయ్యి వీళ్ళందరినీ దుష్ట శక్తులందరినీ హతమార్చి, విలన్స్ గ్యాంగ్స్‌ని అందరిని హతమార్చి మళ్ళీ సత్యదాదా టీమ్‌కి అప్పజెప్పేసి, సత్యదాదా మనవడికి అది అప్పజెప్పేసి మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వస్తావా అంటే అవసరాన్ని బట్టి వస్తా అంటూ వెళ్తాడు. అంటే ఓజీ 2 మనకి కనిపిస్తుందనేది చెప్పక తప్పదు. సో యాక్షన్ సన్నివేశాలు బాగా చేశాడు పవన్ కళ్యాణ్. సో ఆ విధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మొదట దాన్ని రక్షించి జపాన్ నుంచి ఆ షిప్‌లో వచ్చేసినటువంటి వాళ్ళు మధ్యలో అటాక్ చేస్తే బంగారు బిస్కెట్‌లు డబ్బులే తప్పదని షిప్‌లో దాన్ని దాచిపెట్టే ప్రయత్నం షిప్‌ని అంటే ఎక్కడ ముంబైలో హార్బర్‌ని ఓడరేవుని స్థాపిస్తాడు. దాని తర్వాత అక్కడ సామ్రాజ్యం స్థాపించిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అతను వెళ్ళిపోవడం జరుగుతుంది. 15 ఏళ్ళు రాడు. మళ్ళీ సత్యదాదా కొడుకులను చంపి ఇతర హిలన్ గ్యాంగ్స్ ఈ షిప్ మీద షిప్‌ని కబ్జా చేసి అక్రమ వ్యవహారాలు నడిపే క్రమాన్ని ఇది చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఇక్కడికొస్తాడు. సో ఈ క్రమంలో తను ఎక్కడికి పోయినా అందరిని రక్షిస్తూ ఉంటాడు. మానవ అక్రమ రవాణా అనేది సమాజంలో బాగా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 30,000 మంది అంటే కనిపించకుండా పోయారనేది ఉన్న నేపథ్యంలో ఒక 40 మందిని ఈ మూవీలో రక్షిస్తాడు. హీరో అంటే మానవ అక్రమ రవాణా ఉన్నది. దేశవ్యాప్తంగా ఉన్నది. ఇది ఉన్నది. ఇది డైరెక్ట్‌గా జరగట్లా. వాళ్ళు ఉద్యోగోపాధి రీత్యా తీసుకువెళ్ళి ఆర్గాన్స్ అమ్మటమో, లేకపోతే బెగ్గర్స్ ఇవి చేయటం, లేకపోతే విదేశాలకు పంపించి అక్కడ ప్రాస్టిట్యూషన్‌లో పెట్టి అట్లా రకరకాల పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. సో ఊచకోత కోసుకుంటూ వస్తాడు. మానవ అక్రమ రవాణా అప్పుడు హిలన్ గ్యాంగ్స్‌ని అంతా చంపేస్తాడు. పోలీసులు కూడా కేసు పెట్టుకొని పంపిస్తారు. సో అనేక సామాజిక అంశాలను చూపిస్తూ యాక్షన్ సీన్స్ సన్నివేశాలతోని సినిమా మొదటి నుంచి చివరి దాకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ ఈ సినిమాకి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తున్నాను. మీ సమయము, డబ్బులు వృధా కావు. వీలుంటే ఈ మూవీని తప్పకుండా చూడగలరని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.